అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 1 నుంచి 4 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 4 అధ్యాయాల్లో కూడా సొలొమోను రాజు అయిన తర్వాత యెరూషలేము దేవాలయాన్ని ఎలా నిర్మించారు, వీడియోతో సహా దాని నిర్మాణం మొత్తం ఎలా పూర్తయింది అని మనం చదువుకున్నాం కదా. దేవాలయ నిర్మాణం తర్వాత ఏం జరుగుతుంది, దాన్ని ఎలా ప్రతిష్ఠించారు, ఆ తర్వాత సొలొమోను జీవితంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తి చేసి, యెహోవా మందిరం మొత్తం, దాని చుట్టూ ఉండే ఆవరణం మొత్తం, అక్కడ పనిచేసే వాళ్ళకి నివాస స్థలాలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పనంతయు సమాప్తి చేసి, తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములన్నింటినీ దేవుని మందిరపు బొక్కసముల్లో చేర్చెను. అంత ముందు కూడా చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము దేవాలయం మొత్తానికి ఏవేవైతే కానుకలు వస్తాయో వాటన్నిటిని ప్రత్యేకంగా ఉంచుతారు. ఇజ్రాయేల్ రాజ్యానికి సంబంధించిన ఆస్తి మొత్తాన్ని ప్రత్యేకంగా ఉంచుతారు. 2 సెపరేట్ బ్యాంక్ అకౌంట్లు అనుకోండి. దేవాలయానికి సంబంధించి సెపరేట్ బ్యాంక్ అకౌంట్, రాజ్యానికి సంబంధించి సెపరేట్ బ్యాంక్ అకౌంట్ అన్నట్టు దేవాలయానికి సంబంధించి దావీదు ఏవేవైతే బంగారం, వెండి, ఆస్తి అదంతా కూడా ఇచ్చారో దాన్ని దేవాలయం ఖజానాలో చేశారు. దేవాలయం ఖజానాన్ని దేనికి ఉపయోగిస్తారు? ఆ దేవాలయం యొక్క మరమ్మతులు చేయడానికి, ఆ దేవాలయంలో నూనె అవన్నీ కూడా వస్తువులు తయారు చేయడానికి సపరేట్గా ఉంటారు కదా, వాటికి, మరలా అక్కడ పనిచేసే లేవీల్ని పోషించడానికి, ఆ దేవాలయానికి సంబంధించిన పనులన్నిటికి కూడా దేవాలయంలోని ఖజానాన్ని వాడతారు. మిగతా రాజ్యానికి సంబంధించిన పనులకి రాజ్యానికి సంబంధించిన ఖజానాలు వాడతారు. తరువాత యెహోవా నిబంధన మందసము సియోను అను దావీదు పురములో నుండి తీసుకొని వచ్చుటకై సొలొమోను ఇజ్రాయేలీల పెద్దలను, ఇజ్రాయేలీల వంశములకు అధికారులకు, గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. యెరూషలేము ప్రాంతానికి అంతకుముందు దావీదు దేవుని మందసాన్ని తీసుకొచ్చాడు. అదే యెరూషలేము ప్రాంతానికి దగ్గరగా ఉండే ఒక పెద్ద కొండ పైన ఇప్పుడు యెరూషలేము దేవాలయం అనేది కట్టబడింది. ఆ ఊర్లో అంతకుముందు మందసం ఎక్కడైతే ఉందో దాన్ని ఇప్పుడు దేవాలయంలోనికి తీసుకొచ్చి దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్య పెడుతున్నారు. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇజ్రాయేళ్ల అందరూ రాజునొద్దకు వచ్చిరి. ఇజ్రాయేళ్ల పెద్దలందరూ వచ్చిన తరువాత లేవీలు మందసమును ఎత్తుకొనిరి. రాజైన సొలొమోనును ఇజ్రాయేళ్ల సమాజకులందరూ సమకూడి లెక్కింపశక్యముగాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించిరి. కృతజ్ఞత, పాప పరిహారార్థ, అపరాధ పరిహారార్థ బలులు, అలాగే ఆ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు మార్గం అంతా కూడా బలు అర్పించడం. ఆ దేవుడి మందసాన్ని తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెడతానికి మధ్యలో లెక్కలేనన్ని పశువులను బలిగా అర్పించిరి. లేవీలును, యాజకులను మందసమును, సమాజపు గుడారమును, గుడారమందుండు ప్రతిష్ఠితములకు ఉపకరణములన్నింటినీ తీసుకొని వచ్చిరి. అక్కడ ఏవేవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా యెరూషలేము మందిరాన్ని తీసుకొస్తున్నారు. అంతకుముందు ఎక్కడంటే అక్కడ దేవుడిని ఆరాధించేవాళ్ళు, ఎక్కడంటే అక్కడ దేవుడికి బలులు అర్పించేవాళ్ళు. ఇంకా మొత్తం అంతా కూడా యెరూషలేము మందిరంలోనే జరగాలి అన్నట్టుగా ప్రతి దాన్ని కూడా ఇప్పుడు కట్టిన యెరూషలేము మందిరం దగ్గరికే తీసుకొస్తున్నారు. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల కింద దాన్ని ఉంచిరి. నేను చూసాం కదా దేవాలయం మొత్తం వీడియో. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం 2 ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఆ కెరూబుల మధ్య మందసాన్ని పెట్టారు. మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ 2 రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను. వాటి కొనలు గర్భాలయం ఎదుట కనబడినంత పొడవుగా ఆ దండెలుంచబడిను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచటనే ఉన్నవి. ఆ మందసాన్ని మోసే దండెలు అవన్నీ కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. మనం పరిశుద్ధ స్థలంలో నుండి చూసినా కానీ అవి కనబడవు. ఎందుకంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డుగా ఒక తెర ఉంటుంది కాబట్టి. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలు వెళ్ళిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమందు ఉంచిన 2 రాతి పలకలు తప్ప దాని యందు మరేమీ లేవు. అంత ముందేమో అహరోను కర్ర, మన్నా అవి కూడా ఉండేవి. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఆ మన్నా, అహరోను కర్ర అవి పాడైపోయి ఉంటాయి. కేవలం ఆ మందసంలో దేవుడి ఆజ్ఞలు ఉన్న రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. దేవాలయంలో మందసాన్ని పెడతామంటే, మందసంలో దేవుడి ఆజ్ఞలు గల రాతి పలకలు పెడతామంటే దేవుడిని ఆరాధించడం అంటే ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించడమే. దేవుడేమీ విగ్రహం కాదు. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఏదంటే జరుగుద్ది అనుకోవడానికి, చర్చికి వెళ్ళి కోరుకుంటే ఏదైనా జరిగిద్ది అన్నట్టుగా దేవుడేం విగ్రహం కాదు. దేవుడి ఆజ్ఞ
ఆజ్ఞల్ని ఫాలో అవడమే దేవుణ్ణి ఆరాధించడం. ఆ ఆజ్ఞల్ని ఫాలో అవ్వాలి అని మనం గుర్తు తెచ్చుకోవడానికి దేవాలయానికి కానీ చర్చికి కానీ వెళ్ళాలి అనేది బైబిల్లో ఉన్న దేవాలయానికి, అక్కడున్న నిబంధన మందసానికి, ఆ మందసంలో ఉండే ఈ ఆజ్ఞలు గల పలకలకి భావం. ఇదంతా కూడా దేవుడి ఆజ్ఞలను పాటించడమే అన్నింటికన్నా ముఖ్యం. అబద్ధం ఆడకూడదు, విగ్రహారాధన చేయకూడదు, ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇవన్నీ కూడా, ఈ ఆజ్ఞలన్నీ కూడా ఫాలో అవడమే నిజంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవాలయంలో ఉన్న భావం. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. వంతులు చూడకుండా అంటే దేవాలయంలో ఏ నెల ఎవరు పనిచేయాలి అని చెప్పి 24 వంతులుగా వారిని విభజించారు కదా. ఈ నెల దేవాలయం బాధ్యతలు చూసుకోవాల్సింది మేం కాదు కదా, ఈ రోజు కాదు కదా అని ఎవరో కూడా దాన్ని వ్యర్థంగా తీసుకోకుండా, లైట్గా తీసుకోకుండా అందరూ కూడా తమ్మును తాము ప్రతిష్ఠించుకుంటున్నారు. వాళ్ళ వంతు తర్వాత వచ్చేదైనా కానీ ప్రస్తుతానికి దేవాలయాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి అందరూ కూడా పరిశుద్ధంగా తయారవ్వాలనుకుంటున్నారు అని దాని అర్థం. తమ్మును తాము శుభ్రం చేసుకుని, తమ్మును తాము పవిత్రపరుచుకుని దేవాలయ కార్యక్రమాల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆసాపు, హేమాను, యెదూతూనుల సంబంధమైన వారు వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపునార వస్త్రములను ధరించుకొని తాళములను, తంబూరలను, సితారలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పు దిక్కున నిలిచిరి. దేవాలయానికి బయట బలిపీఠం ఉంటుంది కదా, ఆ బలిపీఠానికి దగ్గరలో లేవీలందరూ ఎవరెవరైతే పాటలు పాడడం కోసం నియమింపబడ్డారో వాళ్ళందరూ కూడా అక్కడుండి పాటలతో కూడా దేవుణ్ణి కీర్తిస్తున్నారు. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదు వారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును అని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. ఇలాంటి సందర్భమే మనం మోషే అహరోనుల దగ్గర కూడా చదువుకుంటాం కదా. నిర్గమాకాండం చివరిలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత, ప్రతిష్టపరిచిన తర్వాత దేవుడు మేఘముల ద్వారా ఆ దేవాలయం దగ్గర తన శక్తిని నింపాడు. మోషే అహరోనులు లోపలికి వెళ్ళలేకపోయారు అని చెప్పి ఇక్కడ కూడా ఈ యెరూషలేము దేవాలయం దగ్గరకు కూడా దేవుడి శక్తి అనేది మేఘం వల్లే నిండుకుంది. యాజకులు ఎవరో కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నారు. దీని యొక్క అర్థం ఏంటంటే దేవుడు దాన్ని అంగీకరించాడు. అక్కడ దేవుడి నామం అనేది ఉంటుంది. అంతకుముందు ఎలా అయితే దేవుడు ప్రత్యక్ష గుడారంలో నుండి మోషే అహరోనులతో మాట్లాడాడో, ఇప్పుడు ఈ యెరూషలేము దేవాలయంలో నుండి యాజకులతో, ప్రవక్తలతో మాట్లాడతాడు అని అర్థం. దేవుడు దాన్ని అంగీకరించాడు. వీళ్ళ బలుల్ని వీళ్ళు ప్రతిష్ఠించుకున్న విధానం, వాళ్ళ పవిత్రత, వీటన్నిటిని బట్టి దేవుడి నామం అనేది ఆ దేవాలయం దగ్గర ఉంటుంది అనడానికి అదొక గుర్తు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం. అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేశాను. అందరితో కూడా సొలొమోను మాట్లాడుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ మాటలు, ఈ ప్రార్థన చదువుకుంటూ వెళ్దాం. గాఢాంధకారమందు నేను నివాసము చేయుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గాఢాంధకారం అంటే అతి పరిశుద్ధ స్థలంలో, ఆ మందసం ఉండే ప్లేస్లో వెలిగేమి ఉండదు కదా. పరిశుద్ధ స్థలంలో అయినా కానీ దీపవృక్షాలు అవన్నీ ఉంటాయి, కానీ అతి పరిశుద్ధ స్థలంలో మాత్రం ఏమీ ఉండవు. యాజకుడు కూడా సంవత్సరానికి 1-2 సార్లే అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్తాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు చేరుకోలేని ఆ ప్రదేశంలో దేవుడు తన మహిమను ఉంచుతున్నాడు. కాబట్టి ఈ దేవాలయం దగ్గర అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పే మాటల్ని అందరూ కూడా గ్రహించాలి అనే ఉద్దేశంతో సొలొమోను మాట్లాడుతున్నాడు. నీవు నిత్యము కాపురం ఉండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించుచున్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇజ్రాయేలీల సమాజకులందరూ నిలిచి ఉండగా వారిని దీవించెను. దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటాడు. ఈ దేవాలయానికి వచ్చి లేదా ఈ దేవాలయం వైపు తిరిగి ఎవరు ప్రార్థన చేసినా కానీ దేవుడు వింటాడు అని చెప్పి జనాలందరినీ కూడా దీవిస్తున్నాడు. మరియు రాజు ఇట్లు ప్రకటన చేశాను, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేనెంతో గొప్పగా దేవాలయాన్ని కట్టాను అనట్లేదు చూడండి సొలొమోను. దేవుడే స్వయంగా నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చాడు, ఇది పూర్తయిందంటే ఇప్పుడు దానికి కారణం కూడా దేవుడే అని చెప్పి గర్వం లేకుండా దేవుడి కృప వల్లే ఇదంతా జరిగింది అని ప్రజలతో చెప్తున్నాడు. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామము ఉండుటకై ఒక మందిరమును
కట్టింపవలెను అని నేను ఇజ్రాయేళ్ల గోత్ర స్థానముల్లో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. నా జనులైన ఇజ్రాయేలీల మీద అధిపతిగా నుండుటకై ఏ మనుష్యునినైనను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామము ఉండుటకై యెరూషలేమును కోరుకొంటిని. నా జనులైన ఇజ్రాయేలీల మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకొంటిని. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెను అని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష కలిగి ఉండెను. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలెను అని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే, కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు. నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇజ్రాయేలీల రాజాసన మందు కూర్చుండి ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇజ్రాయేళ్లతో చేసిన నిబంధన గుర్తైన మందసమును దాని యందు ఉంచితిని అని చెప్పి, ఇజ్రాయేళ్లందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి చేతులు చాపి ప్రార్థన చేసెను. ప్రతి మాట కూడా ఒక్కొక్క బుల్లెట్ పాయింట్ అండి. ఇదేదో ఈ రోజు స్టార్ట్ అయింది కాదు. ఐగుప్తు దేశంలో నుండి మనల్ని దేవుడు ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పుడు మొదలైంది ఇదంతా కూడా. ఐగుప్తు దేశంలో నుండి మనం వచ్చేటప్పుడే కదా దేవుడు నిబంధన మందసం, ఆ నిబంధన మందసంలో ఉండే ఆజ్ఞలు దేవుడు అప్పుడే కదా మనకి ఇచ్చింది. అప్పటి నుండి కూడా దేవుడు మన మీద ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఎవరినైతే ఎంచుకున్నాడో దావీదు, ఆ దావీదు దేవుడికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు. అయితే దేవుడు నా ద్వారా ఆ మందిరాన్ని పూర్తి చేయించాడు అని జరిగిందంతా, ఇప్పటిదాకా జరిగిందంతా చెప్పాడు. అదేదో తన దగ్గర నుండే మొదలైంది అన్నట్టుగా కాకుండా, అదేదో కేవలం దావీదు దగ్గరే మొదలైంది అన్నట్టుగా కాకుండా, అసలు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన దగ్గర నుండే అన్నట్టుగా దేవుడి యొక్క ప్రణాళికని స్టార్టింగ్ నుండి కూడా గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమందు ఉంచి దాని మీద నిలుచుండి సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయేల్ అందరి ఎదుటను మోకాళ్ళూని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. ఇదంతా కూడా ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నారంటే, సొలొమోను ఇజ్రాయెల్ అందరికీ రాజే తన ప్రజల ఎదుట మోకాళ్ళు వంతున్నాడు. ఏ రాజైనా కానీ వేరే వాళ్ళ ముందు మోకాళ్ళు దండేస్తారా? కానీ ఇజ్రాయేలీల రాజు దేవుడి ముందు మోకాళ్ళు దండేస్తున్నాడంటే దేవుడు అందరికంటే గొప్పవాడు, రాజు కంటే కూడా గొప్పవాడు. మీరు అందరూ కూడా దేవుడు చెప్పిన మాటలు వినాలి, దేవుడి ముందు అందరూ సమానమే అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా చాటి చెప్తున్నాడు. అందరికీ కనబడేలాగా ఎత్తులో ఉండి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. అందరికీ వినబడేలాగా ఆ ప్రార్థన చదువుకుందాం. మరలా ఇక్కడ ఇంకో విషయం గమనించండి. మీరు చేతులు ఆకాశం వైపు చాపి అని ఉంది చూడండి. ఇప్పుడే కదా దేవాలయాన్ని కట్టాడు, దేవాలయం వైపు చాపొచ్చు కదా చేతులు. ఆకాశం వైపు ఎందుకు చాపుతున్నాడు చూడండి. యెహోవా ఇజ్రాయేలీల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపచూపుచూ ఉండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుచున్నట్లుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇజ్రాయేలీల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇజ్రాయేలు దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. ఇవన్నీ కూడా దావీదు రాజుగా ఉన్నప్పుడు దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం అక్కడ మనం చదువుకున్నాం కదా. ఆ నిబంధనలో దావీదు ఏ మాటలైతే చెప్పాడో, సొలొమోను తన చిన్నతనం నుండి ఏ మాటలైతే విన్నాడో అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరడం చూసి, నువ్వు ఎప్పటి నుండో చెప్తున్నావు, ఫైనల్గా ఇప్పుడు నెరవేర్చావు, నువ్వు మాట మీద నిలబడేవాడివి, అలాగే నా రాజ్యాన్ని దావీదు తర్వాత వచ్చే రాజులందరినీ కూడా స్థిరపరుస్తాను, దావీదు వంశంలో నుండి రాజు వస్తాడు అని కూడా మాట ఇచ్చావు కదా, దాన్ని కూడా ఫ్యూచర్లో కూడా నిలబెట్టుకో. ఇప్పుడు దాకా ఎలా అయితే నువ్వు నెరవేర్చుకుంటా వచ్చావో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని తర్వాత కూడా అలాగే నెరవేర్చుము అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేల్ దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమగునుగాక. మనుష్యులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహా ఆకాశమును నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టున దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను
పెట్టు మొరను ఆలకించుము. దేవుడు వచ్చి భూమి మీద మనుషులతో నివాసం చేస్తున్నాడు అంటే ఆ దేవాలయంలో దేవుడి నామం అనేది ఉంటుంది. దేవుడు ఏమి డైరెక్ట్గా వచ్చి అందులో ఉండడు. ఎందుకంటే దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు. అందుకే సొలొమోను ఆకాశం వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తున్నాడు అని కూడా చదువుకున్నాం కదా. నువ్వు ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడివే, అయితే ఈ యెరూషలేము మందిరం వైపు నీ కన్నులు నీ చెవి ఉంచి ఉన్నావు. ఇటువైపు తిరిగి ఎవరన్నా ప్రార్థన చేసినా, ఇక్కడికి వచ్చి ఎవరన్నా బలు అర్పించినా, ఇక్కడికి వచ్చేదన్నా కోరుకున్నా, నువ్వు వింటున్నావు, నీతో మాట్లాడుతున్నాము, నీతో సంబంధం కలిగి ఉన్నాము అని మేమందరం కూడా నమ్ముతున్నాము. దేవుడు భూమి యందు నివాసము చేయన భూమి మీద కట్టిన ఈ చిన్న దేవాలయం నిన్ను మమ్మల్ని కలుపుతుందే అని ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచట ఉంచెదను అని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబవళ్ళు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇజ్రాయేలీలను ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమందున్న నీ నివాస స్థలమందు ఆలకించుము, ఆలకించినప్పుడు క్షమించుము. ఇక్కడ చూడండి, దేవాలయం కట్టినా కానీ దేవుడు ఆకాశ స్థలంలోనే నివాసం చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. దేవుడు భూమి ఆకాశాలు పట్టజాలని వాడు. దేవాలయం దేనికోసం అంటే మనందరం కూడా దేవుడిని జ్ఞాపకం తెచ్చుకోవడం కోసం, దేవుడికి మొరపెడతం కోసం, దేవుడి లక్షణాలు గుర్తించడం కోసం, దేవుడి గురించి తెలుసుకోవడం కోసం, దేవుడి గురించి నేర్చుకోవడం కోసం, దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండడం కోసం. కాబట్టి ఈ దేవాలయం వైపు తిరిగి ఎవరు ప్రార్థన చేసినా కానీ, ఎవరు క్షమించమని అడిగినా కానీ వాళ్ళందరినీ కూడా ఆకాశము నుండి విని నువ్వు క్షమించు. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసిన ఎడల అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. స్టార్టింగ్ ఏమో క్షమించమని చెప్పాడు, ఇప్పుడేమో న్యాయం తీర్చమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా కానీ ఇద్దరు వచ్చారు, ఎవరు తప్పు ఉంటే వాళ్ళని క్షమించు, ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయాన్ని తీర్చు. నీ జనులైన ఇజ్రాయేలీలు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్ద నుండి తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇజ్రాయేలీలు చేసిన పాపములను క్షమించి వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువుగాక. సొలొమోను వేరే కాలానికి చెందినవాడు. ఈ దినవృత్తాంతాల పుస్తకం అనేది వేరే కాలానికి చెందింది. ఇజ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయి బబులోను చెర నుండి తిరిగొచ్చి కూలిపోయిన మందిరాన్ని మరలా నిర్మించుకొని దేవుణ్ణి అక్కడ ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఈ దినవృత్తాంతాల గ్రంథం చదివే వాళ్ళందరికీ ఏమర్థమవుతుంది? ఇదిగో దేవుడు ముందుగానే చెప్పాడు. అంత ముందు మోషే ద్వారా చెప్పించాడు, యెహోషువ ద్వారా చెప్పించాడు, ప్రవక్తల చేత చెప్పించాడు, సొలొమోను చేత కూడా చెప్పించాడు. మనందరం కూడా దేవుడికి విరోధంగా పాపం చేసి వేరే దేశాలకి బానిసలుగా వెళ్ళిపోతాం. మనం మరలా పశ్చాత్తాపడితే దేవుడు మరలా మనల్ని మన దేశానికి రప్పిస్తాడు. ఈ విషయాన్ని సొలొమోను కూడా ముందే చెప్పాడు. కాబట్టి ఇక నుండైనా కానీ మనం తప్పు చేయకుండా ఉండాలి, మరలా ఇంకోసారి బానిసలుగా వెళ్ళిపోకుండా ఉండాలి అని ఇజ్రాయేలీలు అందరూ కూడా ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. అంత ముందున్న ధర్మశాస్త్రం మొత్తాన్ని మరలా చదువుకొని ఎప్పటికప్పుడు దేవుడి గురించి జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండాలి. అది ఈ దినవృత్తాంతాల గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియక ఉన్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల, నీ వైపుకు మరలా తిరిగిన ఎడల ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులను అగు ఇజ్రాయేలీలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గమును వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదుగాక. 4వ విషయం, వర్షాలు ఎప్పుడన్నా పడకపోతే, జనాలు తప్పులు చేశారన్నప్పుడు దేవుడు వర్షాలు కురిపించకుండా శిక్షిస్తూ ఉంటే అందరూ కూడా ప్రార్థన చేయండి. మీరు మరలా దేవుడి వైపు తిరిగితే పశ్చాత్తాపడితే దేవుడు వాన కురిపిస్తాడు అని కూడా ప్రజలందరికీ కూడా చెప్తున్నాడు. దేవుడికి కూడా ప్రార్థన చేస్తున్నాడు. మీరు గమనించండి, ఎక్కడైనా కానీ జనాలు పాపం చేసినా చెడ్డగా నడుచుకున్నా వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, వాళ్ళని దీవించు, వాళ్ళని ఆశీర్వదించు అనట్లా సొలొమోను. మేము మంచిగా ఉంటాం, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు. మేము ఒకవేళ పాపం చేస్తే మరలా వచ్చి క్షమించమని అడుగుతాం, అప్పుడు నువ్వు మమ్మల్ని క్షమించు. మేము మరలా నీ వైపు తిరుగుతాం,
చేయగలుగుతాం, అప్పుడు నువ్వు మమ్మల్ని ఆశీర్వదించు. అలాగే మాట్లాడుతున్నాడు చూడండి సొలొమోను. ఎందుకంటే దేవుడి న్యాయాన్ని సొలొమోను గ్రహించాడు కాబట్టి. ఈరోజు మనం పని చేయకుండా బద్ధకస్తులుగా ఉంటూ దేవుడిని కోరికలు అడగడం, చదవకుండా ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని అంటాం, కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి అంటాం, మనం ఇష్టం వచ్చిన పాపాలు చేస్తూ దేవుడు మాత్రం మనల్ని దీవించాలని కోరుకోవడం, ఇదేది కూడా న్యాయం కాదు. దేవుడు మనకిచ్చిన శక్తిని మనం వాడాలి, మంచి చెడుల వివేకాన్ని మనం వాడాలి, తప్పు చేయకుండా ఉండాలి, తప్పు చేస్తే పశ్చాత్తాపడాలి, నీతికి సంబంధించిన క్రియలు చేయాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించాలి. ఇవన్నీ కూడా మనం చేస్తూ దేవుడికి ప్రార్థన చేయాలి. అప్పుడు మన దేవుడు ఆశీర్వదిస్తాడు అనే భావాన్ని కూడా ఈ సొలొమోను ప్రార్థనలో మనం గ్రహించాలి. దేశమందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టు గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశముల్లో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇజ్రాయేలీలకు నీ జనులందరూ కలిసైనను నొప్పి గాని కష్టం గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవితకాలమంతయు నీ అందు భయభక్తులు కలిగి నీ మార్గముల్లో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలమును దయచేయుదువుగాక. ప్రవర్తనకు తగినట్లుగా అంటున్నాడు చూడండి. మనం మందు తాగుతా, మనం సిగరెట్లు తాగుతా, మనం అబద్ధాలు చెప్తా, మనం ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్తా, ఎదుటి వాళ్ళని ద్వేషిస్తా, అలా ఉంటూ దేవుడి దగ్గర నుండి ప్రతిఫలం ఆశించడానికి కాదు, మనం మంచిగా ఉంటూ దేవుడి దగ్గర నుండి ప్రతిఫలాన్ని ఆశించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. మన కుటుంబంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ ఏవేవైతే ఇబ్బందులు ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగిస్తాడు. మన ప్రవర్తనకి తగినట్లుగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఒక్కడివే మానవుల హృదయమును ఎరిగిన వాడవు కదా, మరియు నీ జనులైన ఇజ్రాయేలీల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి చాచిన చేతులను గూర్చి వినినవారే దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలమగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇజ్రాయేలీలు తెలుసుకొనినట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడును అని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొరపెట్టిన దాన్ని నీవు దయచేయుదుగాక. దేవుడు కేవలం ఇజ్రాయేలీలకే దేవుడు కాదండి, ఇజ్రాయేలీల దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని ప్రతిసారి కూడా మాట్లాడుతున్నాము అంటే దేవుడు ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాళ్ళని అన్యుల్లో నుండి ప్రత్యేకపరుచుకున్నాడు, విగ్రహారాధన నుండి వాళ్ళని దూరం చేశాడు అని దాని అర్థం. అంతేగాని దేవుడు కేవలం ఇజ్రాయేల్ మాత్రమే ప్రేమిస్తాడు, మిగతా వాళ్ళందరూ అసలు దేవుడికి సంబంధం లేదు అని కాదు. స్టార్టింగ్ నుండి కూడా ఎవరెవరైతే దేవుడి ఆజ్ఞలను పాటించాలి అనుకుంటారో వారందరినీ కూడా ఇజ్రాయేలీలతో సమానంగానే దేవుడు చూశాడు అని మనం స్టార్టింగ్ నుండి గమనిస్తూనే వస్తున్నాం. అబ్రహాము, రాహాబ్ అనే వేశ్య, రూతు, ఏలియా వెళ్ళిన అన్యురాలైన విధవరాలు కొత్త నిబంధనలో మనకు చాలా కనబడతారు, పాత నిబంధనలో చాలా మంది కనబడతారు. ఎవరెవరైతే దేవుడి నామాన్ని నిజంగా గుర్తిస్తారో వాళ్ళందరూ కూడా దేవుడి జనాంగమే, వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలే. నేటి తరంలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు ఎవరైతే గుర్తిస్తారో, యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. క్రైస్తవుల్లోనే ఉంటూ ఎవరైతే దేవుడిని నమ్మకుండా ఉంటారో వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు అన్యులు. దేవుడిని నమ్ముకున్నారా లేదా, క్రైస్తవులా కాదా, ఇజ్రాయేలీలా కాదా అనేది హృదయాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని మనం ఎవరికి పుట్టాం, ఏ దేశంలో ఉంటున్నాం వీటిని బట్టి కాదు, హృదయాన్ని బట్టే ఉంటుంది. ఎవరెవరైతే అన్యులు వాళ్ళ హృదయాన్ని మార్చుకొని నువ్విచ్చిన ఆజ్ఞలు పాటించాలని నమ్ముతారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించు అని సొలొమోను మాట్లాడుతున్నాడు. కేవలం ఇజ్రాయేల్ మాత్రం ఆశీర్వదించు అనట్లా సొలొమోను. ఎవరైనా అన్యులైనా ఇజ్రాయేల్ అయినా ఎవరైనా కానీ నీ వైపు ఎవరెవరైతే తిరుగుతారో వారందరినీ కూడా ఆశీర్వదించు అని సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర ఉద్దేశించి నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరము తట్టును తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశము నుండి నీవు వారి విన్నపమును వారి ప్రార్థనను ఆలకించి వారి కార్యములను నిర్వహించుదుగాక. ఎవరన్నా ఏదైనా పని మీద వెళ్తున్నా, ఏదైనా యుద్ధంలో ఉన్నా, ఎటువంటిదైనా కానీ నీకు ప్రార్థన చేస్తే నువ్వు వాళ్ళ ప్రార్థనను అంగీకరించు అని ప్రార్థన చేస్తున్నాడు. పైన చదువుకుంటూ వస్తున్నాం కదా, ఆ యొక్క 4, ఇది ఒక 5, 6, 7, ఇది మళ్ళీ 8 చాలా విషయాలు చెప్తున్నాడు. నెంబరింగ్ కూడా అవసరం లేదు నాకు తెలిసి, నెంబర్స్ కూడా నేను చాలా విషయాలు అన్నీ కూడా ఆ ప్రార్థనలోనే కలిపి చెప్తున్నాడు అని దాని అర్థం.
పాపము చేయని వాడు ఎవడునూ లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేయునప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారిని అప్పగింపగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టుగా కానీ సమీపమైనట్టుగా కానీ తమ దేశమునకు పట్టుకొని పోగా వారు చెరకపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలో ఉన్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదికిని నీవు కోరుకొనిన ఈ పట్టణం మీదికిని నీ నామఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికిని మనసు తిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు విని వారి విన్నపములను ప్రార్థనను ఆలకించి వారి కార్యములను నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. పైన చెప్పాడు, మరలా ఇక్కడ కూడా చెప్తున్నాడు. మరలా ఈ విషయాన్ని చెబుతున్నాడంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఖచ్చితంగా జరిగిద్ది అని సొలొమోన్ చెప్పాడు అని దాని అర్థం. సొలొమోను ఫ్యూచర్లో జరిగిద్ది అని ఆ కాలంలో చెప్పడం వేరు. ఇజ్రాయేల్ బబులోను చెర అనుభవించి మరలా తిరిగి వచ్చి ఈ పదాలన్నీ మరలా గుర్తు చేసుకోవడం వేరు. ఈసారి అనుభవ జ్ఞానంతో ఉంటారు కదా, ఈసారైనా కానీ మేము తప్పిపోకుండా ఉండాలి, మరలా ఇలాంటిది జరగకుండా ఉండాలి అని ఈసారైనా కానీ ఇజ్రాయేలీలు ఆలోచిస్తారు అన్నట్టుగా ఈ దినవృత్తాంతాల గ్రంథం అనేది రాయబడుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపం మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశింపుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజముకుడివై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకొనుము. ఎప్పటికి కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా వైపు నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. ఎవరెవరైతే నీకు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలన్నీ కూడా విను, మాకు ప్రతిఫలాన్ని దయచేయని చెప్పి సొలొమోను ఆ దేవాలయ ప్రతిష్ఠ అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన నుండి మనం ఎన్నో విషయాలు గ్రహించాలి. మీరు అన్నీ కూడా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం. సొలొమోను తాను చేసిన ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా ఉండెను. ఇదంతా కూడా దేవుడు సొలొమోను ప్రార్థన అంగీకరించాడు అనడానికి గుర్తు. బలిపీఠం మీద కాకుండా డైరెక్ట్గా ఆకాశం నుండి వచ్చే అగ్ని ఆ జంతువులందరినీ కూడా దహించి వేస్తుంది. అంటే దేవుడు వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేశాడు, ఆ బలులను అంగీకరించాడు, తన నామాన్ని యెరూషలేము మందిరం దగ్గర ఉంచుతున్నాడు అని దాని అర్థం. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇజ్రాయేల్ అందరూ సాష్టాంగ నమస్కారము చేసి దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ప్రజలందరూ కూడా దాన్ని చూస్తున్నారు కాబట్టి, ఆ దేవుడి మహిమను చూశారు కాబట్టి ప్రజలందరూ కూడా దేవుడిని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. మేము ఇంకా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటాం అని అక్కడ దేవుడికి ప్రమాణం చేస్తున్నారు అని దాని అర్థం. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మముల్లో నిలిచి ఉండగను లేవీలు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నది అని వారి చేత ఆయన్ను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలిచి ఉండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచూ ఉండగను ఇజ్రాయేల్ అందరూ నిలిచి ఉండగను రాజును జనులందరూ కూడి దేవుడి మందిరమును ప్రతిష్ఠ చేసిరి. అంతకుముందు నిన్నేమో దేవాలయాన్ని నిర్మించడం పూర్తయింది అని మనం చదువుకున్నాం. ఈరోజేమో దేవాలయ ప్రతిష్ఠ పూర్తయింది. దేవాలయ ప్రతిష్ఠ ఎలా చేశారు? బలులు, ప్రార్థనలు, యెహోవా గీతాలు అంటే గాన ప్రతిగానాలు, బోరలు ఊదు అంటే ఇన్స్ట్రుమెంట్స్, రకరకాల సంగీత వాయిద్యాలు, ధర్మశాస్త్ర ప్రకారంగా మేము నడుచుకుంటామని ప్రజల ప్రమాణాలు, వీటన్నింటి మధ్యలో యెరూషలేము మందిర ప్రతిష్ఠ అనేది జరిగింది. దేవుడి మహిమ దేవాలయం మొత్తాన్ని కూడా నిండుకుంది. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును కొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును
సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను, సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించెను. ఆ బలిపీఠం కూడా సరిపోవట్లేదు, అన్ని బలులు అర్పించారు ఆ రోజు. ఆ పక్కనే ఉన్న స్థలాన్ని కూడా ప్రతిష్ఠించి అక్కడే మిగతా పనులన్నీ కూడా చేశారు. దేవుడు మనసును చూస్తాడు, పైకి కనబడే కేవలం ఆజ్ఞని మాత్రమే కాదు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గ్రహించాలి. అవన్నీ కూడా దేవుడు అంగీకరించాడు. ఆ సమయమందు సొలొమోను అతనితో కూడా హమాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకు ఉన్న దేశములో నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇజ్రాయేలీలందరూ 7 దినములు పండగ ఆచరించి 8వ నాడు పండగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయుచు 7 దినములు పండగ ఆచరించిరి. అదంతా కూడా గుడారాల పండగ సమయం. ఆ టైంలో అక్కడే గుడారాలు వేసుకుని ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ 7 రోజులు ఆ దేవాలయం యొక్క ప్రతిష్ఠ అంతా కూడా గొప్పగా జరిగింది అని దాని అర్థం. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనుకును తన జనులైన ఇజ్రాయేలీలకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు మనోత్సాహమునందుచు ఎవరి గుడారములకు వాళ్ళు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరు అందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. ఏ లోపము లేకుండా అనుకున్న పనంతా కూడా పూర్తిగా ముగిసింది. ఆ దేవాలయ ప్రతిష్ఠ అనేది అయిపోయింది. ఆ తర్వాత అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. దేవుడు అదే రోజు రాత్రి సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులను అర్పించు మందిరముగా కోరుకుంటుని. పైన చెప్పుకున్నాం కదా, దేవుడి శక్తి అనేది మందిరం మీద దిగింది అని చెప్పి. ఇదిగో మీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇక నుండి ఈ దేవాలయం దగ్గర ఎవరు మొరపెట్టినా కానీ నేను వింటాను అని చెప్పి దేవుడు సొలొమోనుతో చెప్తున్నాడు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు కష్టాలు రావు అనట్లేదు. మనం తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. కాకపోతే ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుడికి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగి చెడు లక్షణాలు మానేసుకుంటామో అప్పుడు దేవుడు మరలా మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు మరలా మనకు కావాల్సినవి కూడా ఇస్తాడు అని దాని అర్థం. అదే విషయాన్ని దేవుడు సొలొమోనుతో చెప్తున్నాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దాని మీద ఉండును అంటే అదేదో రాళ్ల మీద ఉండిద్దని కాదండి. అక్కడికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ మనస్సు మీద నా దృష్టి ఉండిద్ది అని దాని అర్థం. నీ తండ్రి అయిన దావీదు నడుచున్నట్లుగా నీవును నాకు అనుకూల ప్రవర్తన గలవాడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని ప్రకారముగా చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇజ్రాయేలీలను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడును నీకుండకపోవడని నేను నీ తండ్రిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచుదును. నువ్వు మంచిగా నడుచుకో, ఆ తర్వాత మీ కుటుంబం వాళ్ళే, నీ గర్భం నుండి వచ్చే వాళ్ళే రాజులుగా ఉంటారు, నేను అలా స్థిరపరుస్తాను అని దేవుడు సొలొమోనుతో చెప్తున్నాడు. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశము నుండి మిమ్మును పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పాదముగాను నిందకాస్పాదముగాను చేయుదును. ఓకే, మందిరం కట్టారు మంచిదే, కానీ మందిరం ఇంపార్టెంట్ కాదు, నాకు మీ హృదయాలు ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటారో అప్పుడు దీవిస్తాను, ఎప్పుడైతే నాకు విరోధంగా నడుచుకుంటారో అప్పుడు ఆ మందిరం కూడా మిమ్మల్ని కాపాడలేదు, నేను దాన్ని తీసివేస్తాను, మిమ్మల్ని శిక్షిస్తాను. మందిరం కట్టుకున్నా కానీ అది నిలవలేకపోయిందే. దేవుడి మందిరం కట్టుకున్నా దేవుడి మహిమ దాని మీదకి వచ్చిన ఇజ్రాయేలీలు మంచిగా నడుచుకోలేదే అని జనాలందరూ కూడా మీ గురించి సామెతగా చెప్పుకునే విధంగా, మిమ్మల్ని హేళన చేసే విధంగా నేను మీ అందరినీ కూడా శిక్షిస్తాను. మీరు మంచిగా నడుచుకుంటే కాపాడుతాను, తప్పు చేస్తే శిక్షిస్తాను అని చెప్పి దేవుడు సొలొమోనుతో అదే రోజు రాత్రి వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమునకు పోవు ప్రయాణస్తులందరూ విస్మయం పొంది యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఎందుకు ఈ ప్రకారముగా చేసెను అని అడగ్గా జనులు ఈ
ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశము నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించెను అని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. అలా జనాలు మీ గురించి మాట్లాడుకునేలాగా మీరు అందరూ కూడా అయిపోతారు. కాబట్టి మీరు నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోండి, రాజుగా ప్రజలందరూ కూడా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునే బాధ్యత నీదే అని చెప్పి సొలొమోనుకి చెబుతూ దేవుడు ఆ రోజు రాత్రి సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజు కూడా మనం చర్చికి వెళ్తున్నాం, మీటింగులకి వెళ్తున్నాం అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడి ఆజ్ఞలు గుర్తు తెచ్చుకుని ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతకాలి. ఆ ఆజ్ఞలను మనం వదిలేస్తే, పాపం చేస్తూ మనం బ్రతికితే మనం మందిరానికి వెళ్తున్నా, కానుకలు ఇస్తున్నా ఏవి కూడా మనల్ని నరకానికి వెళ్లకుండా ఆపలేవు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, పైకి కనబడే రూపాన్ని కాదు, పైకి కనబడే కానుకలను కాదు, దేన్ని కాదు. దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడు. ఆ హృదయం ప్రకారమే అందరినీ తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అంటూ ఉంటారు, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నానండి, నేను వాక్యం వింటున్నానండి, నేను చర్చికి వెళ్తున్నానండి, నేను కానుకలు ఇస్తున్నానండి, అయినా నాకెందుకు అంటూ ఉంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయాన్ని బట్టి మన తీర్పు తీరుస్తాడు. మనం మంచి ఆలోచనలు కలిగి ఉన్నామా, చెడు ఆలోచనలు కలిగి ఉన్నామా దేవుడికి తెలిసిద్ది కదా. మనుషులు ఎవరికి తెలియకపోయినా దేవుడికి తెలిసిద్ది కదా. ఆ ఆలోచనలను బట్టే దేవుడు మన తీర్పు తీరుస్తాడు. మన విశ్వాసానికి ఏది అవసరమో అదే దేవుడు మనకి దయచేస్తాడు. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం చదువుకున్న ఈ 5, 6, 7 ఈ 3 అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. దేవాలయ నిర్మాణం గురించి నిన్న మాట్లాడుకున్నాం. అసలు దేవాలయం అంటే ఏంటి, దాని ప్రతిష్ఠ ఎలా జరిగింది అనేది ఈరోజు మాట్లాడుకున్నాం. దేవాలయం అంటే మనం దేవుడి ఆజ్ఞలను గుర్తు తెచ్చుకుని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచే చోటు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు దేహమే దేవాలయం అంటారు. అంటే మనం ఎక్కడున్నా, యెరూషలేం ప్రాంతమనో లేకపోతే ఈ దేశమనో ఆ దేశమనో మనిళ్ళనో బయటనో చర్చనో కాదు, ఎక్కడున్నా కానీ మనం మంచిగా ఉండాలి, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. మన శరీరాన్ని దేవుడి ఇష్టానుసారంగా పనిచేయించాలి. అప్పుడు మన శరీరమే నిజమైన దేవాలయం అవుతుంది. దేవుడి మహిమ ఎలా అయితే దేవాలయాన్ని కప్పుకుందో పరిశుద్ధాత్మ శక్తి మన శరీరం మొత్తాన్ని కూడా కప్పుకుంటుంది. ఈరోజు చదువుకున్న విషయాలన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 8వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. అందరికీ వందనాలు. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.